మంచిర్యాల జిల్లా కాజీపేట మండలం ముత్యంపల్లి రైతు వేదికలో ఎన్నికల నిబంధన గురించి సిఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ శాంతియుతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల నిబంధనలకు లోబడి ఎన్నికలు జరుపుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మోడల్ కోడ్ అధికారులు రాజేందర్, ఎంపీఓ షబ్దర్ అలీ, ఎంఆర్ఓ సునీల్ కుమార్, దేశ్ పాండే, ఎస్ఐ దేవుపూర్, ఎస్ఐ కాజీపేట మరియు సర్పంచ్ అభ్యర్థులు పాల్గొన్నారు. మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ఆల్ సర్పంచ్ క్యాండిడేట్స్ మరియు పత్రికారులందరికీ నమస్కారం. దీంట్లో చాలా మంది ఇప్పుడు త్వరలో 19వ తారీఖు సర్పంచ్ కాబోతున్నారు. ఇంతకుముందు చెప్పినట్టు మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి. అందరూ కూడా ఎవరికి అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎంత ఖర్చు పెట్టవచ్చు, దాని తర్వాత నియమ నిబంధనలు ఏంటి అనేది చాలా మంది డౌట్ వస్తుంటే మాకు కూడా చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి సార్, నైట్ పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకోవాలి, ఇవన్నీ కూడా డౌట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యేందుకు మనకి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఎవరు చెప్పినట్టు ఒక సర్పంచ్ క్యాండిడేట్కి ఒక వెహికల్ మాత్రం గ్రామ పంచాయతీ పరంగా తిరిగేందుకు పర్మిషన్ తీసుకోవచ్చు. ఆ మైక్ పర్మిషన్ కూడా మనం ఎవరు ఇస్తారు. కాకపోతే కన్సల్టేషన్ విధి కన్సల్ట్ ఎస్హెచ్ఓ గారిని రికమెండ్ చేయమని చెప్పి ఎస్హెచ్ఓ గారి ద్వారా అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీకు ఎంఆర్ఓ గారు ఆ మైక్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఒక వెహికల్కి నాకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా వెహికల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండాలి, కాయిదాలు ఉండాలి. దాని తర్వాత ఏదైతే పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఆ పర్మిషన్ ఇచ్చిన కాపీ కూడా మీరు వెహికల్ పెట్టవలసి వస్తుంది. దాని తర్వాత మైక్ పర్మిషన్ ఏదైతుందో అది కూడా మార్నింగ్ 6 నుంచి 6 నుంచి రాత్రి 10 గంటల వరకే ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు అందరూ తెలుసుకోవాలి. క్యాండిడేట్స్ నియమమైన నిబంధనలు తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు తెలిసిన యోగా తప్పులు చేస్తారు. తప్పులు చేస్తే ఏమవుతుంది, ఫ్లైస్ టీం ఉంటుంది, ఎవరో ఇన్ఛార్జ్. ఆ టీం ఏం చేస్తారంటే ఎవరో కాంపిటీషన్ చేసినప్పుడు అనవసరంగా కేసు తీయవలసి వస్తుంది. లేదు సార్ మాకు తెలియదు సార్ అనేది తెలిసి చేస్తారు, తెలియక చాలా మంది తెలియకుండా చేస్తూ ఉంటాం. కాబట్టి తెలుసుకోవాలని తప్పేం లేదు. అందరూ ఆఫీసర్స్ ఉన్నారు, మంచి సౌకర్యం చేసుకోండి. ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా అడగండి. క్లియర్ చేసుకున్న తర్వాతనే పోండి. ఏ ప్రాబ్లం లేదు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అనుమానాలు అన్నీ కూడా ఇక్కడ క్లియర్ చేసుకున్న తర్వాతనే. సో నాకు తెలిసింది ఏంటంటే ఒక గ్రామ పంచాయతీ సంబంధించి వార్డు మెంబర్లు అయితే ఎవరు కూడా వెహికల్ పర్మిషన్ ఉంటారు. సర్పంచ్లు మాత్రం ఒక వెహికల్ అనేది పర్మిషన్గా మీరు ప్రచారం చేసుకోవచ్చు. ఆ ఖర్చులు అనేవి కూడా ఇంతకు చెప్పినట్టు అబ్జర్వర్ ఉంటారు. ఆ ఖర్చులన్నీ కూడా మీకు ఎంత ఖర్చు పెట్టుకోవాలని కూడా చాలా చెప్తారు. అంతమంది ఖర్చు పెట్టుకోవాలి. మన ఖర్చు ఎక్కడైనా కూడా అది కూడా మీకు ఇబ్బంది అయితే అది కూడా చూసుకోండి. సో అన్ని కూడా మన అన్ని ప్రతి ఒక్కరు ఎలక్షన్ అంటే ప్రతి ఒక్కరు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రతి ఒక్కరు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దాని దగ్గరగా మీరు ఎక్కడ కూడా దాన్ని అతిక్రమించి ఉండకుండా మీరు మీ యొక్క ప్రచారాన్ని కానీ ఈ ఎలక్షన్ కానీ కావాలని చెప్పి మా తరఫున అందరూ కోరుకుంటున్నాం. మా పోలీస్ తరఫున కూడా మీకు స్పెషల్గా చెప్పేది ఏంటంటే విన్నపం, ఆల్రెడీ ఇప్పుడు మనకు ఊళ్ళ ప్రచారం స్టార్ట్ అయిపోయింది. నేను ఏంటంటే కొంచెం మంది ఊళ్ళో తెలిసి కొంచెం మంది ఏమంటారు, ఊళ్ళో నువ్వు ఏం చేయలేదు పెంచారు, మాకేం చేయలేదు, మా వాడ రావద్దు, మా ఊరికి రావద్దని చెప్పి కొంచెం రొల్లి పెట్టాము. కొన్ని ఊళ్ళో ఇంతకుముందు ఎస్ఐ అయినట్టు రాజ్యాంగం కల్పించిన హక్కు మనం ఎవరైనా పోటీ చేయొచ్చు. నువ్వు ఓటు వేస్తావా వేయడా అనేది వాళ్ళ ఇష్టం, అంతే. బలంగా ఏం లేదు. ఎవరు ఓటు వేస్తారనేది కూడా వాళ్ళ ఇష్టం. కానీ వస్తువులని ఎవరు కూడా అవతల పార్టీలు కానీ ఇప్పుడు కానీ వాళ్ళు స్టార్ట్ వీళ్ళైనా ప్రచారం చేయగలుగుతున్నాం అనేది లేదు. ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు. ఆయన ప్రయత్నాన్ని చేసుకోకపోతారు. తర్వాత 2014 తారీఖు ఎలక్షన్స్ ఏదైతే ఉంటాయో అప్పుడు ఎవరికి ఇష్టం వాళ్ళు ఓటు వేసుకుంటారు. ఏడు వాళ్ళ ఇష్టం. అందరూ కూడా కాకపోతే ఏంటంటే మీ దగ్గర చెప్పేది ఏంటంటే పబ్లిక్ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును మీరే ఇవ్వడం జరుగుతుంది. ఓటు ఒక ఆయుధంగా భావించి ఆ ఆయుధాన్ని మీరు ఎట్లా వాడతారు అనేది మీ ఇష్టం మీకు చెప్పడం జరిగింది. అది మీ ప్రచారంలో మీరు వాళ్ళు ఏ రకంగా చెప్పుకుంటారో ఏం హామీ ఇస్తారు అనేది అది ఎవరి ఇష్టం వాళ్ళది. నమ్మకం అనేది ఊళ్ళో పబ్లిక్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు ఎవరు ఇస్తున్నాం. ఇంకా సో మెయిన్గా మా పోలీస్ పరంగా కూడా ఏంటంటే ఇంకా మనం చూసినట్టయితే ఈ ఎలక్షన్ రోజు ఏదైతుందో మనకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మనకు ఎలక్షన్ ఉంటుంది. మీకు ఆ టైంలో మీకు అనువైన టైంలో ఏ టైంలో అయినా మీరు వచ్చి ఓటు వేసుకొని పోవచ్చు. 1 గంటల నుంచి 2 గంటల వరకు మనకు లంచ్ బ్రేక్ 2 గంటల నుంచి మనకు కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 5 వరకు దాదాపు ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఎవరు కూడా మనం ముందే చెప్తున్నాం. ఎవరు కూడా మనము విజయస్ ర్యాలీస్ లాంటి పర్మిషన్ లాంటి ఎవరికి లేదు. ముందే చెప్తున్నాం. క్యాండిడేట్స్ అందరూ ఇక్కడ ఓడిపోయే వాళ్ళు ఇక్కడే ఉన్నారు, గెలిచే వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అందరికి ఒకటే చెప్తున్నాం. మాకు తెలియదు సార్ అనే దాని కారణం కూడా ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం విజయస్ ర్యాలీ చేసేందుకు పోలీసు వాళ్ళు ఎవరు పర్మిషన్స్ అనేది ఇస్తలేరు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే అదే రోజు మనకు ఉప సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయంటే ఉప సర్పంచ్ ఎలక్షన్ పరంగా అదే రోజు ప్రాసెస్ కూడా అదే రోజు కంప్లీట్ చేస్తారు. ఆ ఎలక్షన్ రోజు ఏంటంటే మనం చూసినట్టయితే చాలా మంది 100 మీటర్స్ 200 మీటర్లు అందరూ కూడా తెలుసు. వెహికల్స్ తీసుకొచ్చి వెహికల్స్ అన్ని కూడా ఒక చాలా మంది
పెట్టినప్పుడు దయచేసి ఊరు ఉన్న వాళ్ళు కొంచెం దగ్గర ఉన్న వాళ్ళు దయచేసి వాకింగ్ చేసుకుని వచ్చి నడుచుకుని వచ్చి కొట్టేసిపోతే చాలా సంతోషం. ఈ మధ్యలో ఏమైందంటే సుఖం అయిపోయింది. ఇక్కడ అక్కడ వాళ్ళని కూడా బండి లేకపోతేనే నడుస్తున్నది. కాబట్టి ఎందుకంటే పార్కింగ్ పరంగా కానీ రోడ్ చిన్నగా ఉంటే కొన్ని స్కూల్లో ఉంటుంది కాబట్టి పార్కింగ్ పరంగా ఎవరికి ఇబ్బంది లేకుండా దయచేసి దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి ఓట్ చేసుకుని పెట్టేట్టు చూసుకోండి. దాని తర్వాత 100 మీటర్స్ 200 మీటర్స్ అనేది కూడా అందరూ తెలుసు, 2 అందరూ తెలుసు. క్యాండిడేట్ పరంగా క్యాండిడేట్స్ని మనం అనుమతిస్తాం. అంతేగాని అక్కడ చాలా మంది జమై నా 10 మంది చూపెట్టా అన్నట్టు చాలా మంది 5 మంది అక్కడ నిలబెట్టి ఇంటిని టైం పాస్ ఇస్తూ ఉంటారు. దయచేసి అట్లా ఎవరు చేయగలరు. ఎందుకంటే అదే చెప్తున్నాం, మీ పరంగా మీ క్యాండిడేట్ పరంగా మీ పోలీస్ స్టేషన్ సంబంధించి వాళ్ళు పోలింగ్ బూత్ ఆఫీసర్స్ ఉంటారు. దాని తర్వాత మీకు సంబంధించి లీగల్ క్లారిఫికేషన్ కూడా మీకు మనం అనుమతిస్తున్నాం క్యాండిడేట్కి. అంతేగా ఎక్కువ మంది మాత్రం మున్సిపల్ డిస్టెన్స్ అనేది ఓట్ వేయాలి, ఓటేస్తారు ఎవరైనా పంపిస్తూ ఉంటాం. అందరూ కూడా మాకు సహకరించిన ఆ విషయంలో ఎలక్షన్స్ పీస్ఫుల్గా సజావుగా మంచిగా జరిగాను. ఇంతవరకు మన హాస్పిటల్ మండలం ఎక్కడ కూడా ఎలక్షన్స్ ఎక్కడ కూడా గొడవలు కాకుండా పీస్ఫుల్ అని చెప్పి మన రికార్డ్ పరంగా అవుతుంది. కాబట్టి అది ఏదైతే మంచి పేరు ఉందో మన మండలికి ఆ మంచి పేరు మీరు అందరూ కలిసి నిలబెట్టారని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నాం. అందరూ అది నిలబెట్టండి. రికార్డ్ పరంగా ఏ ఊరికి చెడ్డ పేరు వచ్చినా కూడా ఆ ఊరిలో ఇప్పటికీ పోలీస్ వరకు అందరినీ పిలిపించి బాంబర్ వేసుడు కానీ మాట్లాడు కానీ ఇబ్బంది పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ ఊరికి చెడ్డ పేరు తీసుకోకుండా మీరు అందరూ కలిసి మండలికి మంచి పేరు తీసుకోవాలి. ఎలక్షన్స్ అనేది పీస్ఫుల్గా జరుపుకోవాలి. ఎటువంటి గొడవలకు ఆస్కారం లేకుండా ఎలక్షన్స్ జరపాలని చెప్పి మీ పర్సనల్ సంబంధించిన మీ యొక్క సపోర్టర్స్ కూడా మీరు అందరూ తెలియపరచాలి. అందరూ కూడా తెలియపరచాలని చెప్పి మా పోలీస్ తరఫున అందరూ కూడా వినిపించుకున్నాం. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మనకు ఇవాళ రేపు ఊర్లలో ఎక్కడికో పోయి గొడవ పెట్టుకోలేదు. సోషల్ మీడియా ఒకటి చాలు, వాట్సాప్ అన్ని కూడా అన్ని ఊళ్ళలో కూడా అందరూ విలేజ్ సంబంధించిన గ్రూప్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. దాంట్లో నేను ఏం చెప్తానంటే వాళ్ళ అడ్మిన్లలో సూచనలు చేస్తాం. ఈ గ్రూప్లలో ఏంటంటే ప్రచారం చేసుకుంటాం వచ్చేసరి అది వేరే సంగతి. కానీ ఇంతకుముందు ఎంఆర్ఐ చెప్పినట్టు ఇబ్బంది అయినట్టు ఎదుర్కొని కించపరిచే విధంగా ఇప్పుడు లేదా వాయిస్ రికార్డ్ చేసుడు, అతను ఏదో నలుగురు కూర్చొని ఇక్కడనే కూర్చొని ఏదో తాగి సంథింగ్ ఏదో అతను వేరే రకంగా తిప్పుడు, ఇవన్నీ మాత్రం దయచేసి ఎవరు చేసినా కూడా ఎలక్షన్ పరంగా సీరియస్ ఉంటుంది. అందరు కూడా చెప్పడం జరుగుతుంది. అడ్మిన్ కనుక దాని ఇమీడియట్గా డిలే చేసి అడ్మిన్ ఒకటి లాక్ అనేది అడ్మిన్ చేతులు ఉంటుంది. వాటి అతను చూసుకోకుండా రేపు అడ్మిన్ మీద కూడా కేసు అవుతుంది. ఎవరైతే పంపిస్తారో వాళ్ళ మీద కూడా కేసు అవుతుంది. వాటి ఎలక్షన్ పరంగా కేసు అనేది ఇంత సీరియస్ ఉంటుందని మీకు అదే చెప్పడం జరిగింది. కాబట్టి నేను నాకు ఎవరున్నా కూడా మీ సపోర్టర్స్ చెప్పండి. ఒకరు కూడా ఎదురుగా కించపరచకుండా మీ సమస్య మీ ప్రచారం మీరు చేసుకోవచ్చు. అది ఎవరికి ప్రాబ్లం అది ఒక్కసారి మీరు ఒకసారి గమనించగలరు. చిన్న చిన్న విషయాలలో గొడవ పెట్టుకుంటే ఏమైందంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ చాలా మంది చూసిన అంత దగ్గర బంధువులనే పోటీ ఉంటుంది. ఒక ఇంటి ఉన్న వాళ్ళతో పోటీ ఉంది. అంత ఊళ్ళో ఎవరు బయట కాదు. రేపు పొద్దుగా ఏదైనా ఏ ఫంక్షన్ ఉన్నా కూడా రేపు పొద్దుగా తర్వాత అందరి వాళ్ళు మొక్కలు చూసుకునేవలసిందే, అందరూ కూడా కలిసి ఉండవలసిందే. కాబట్టి కుట్రలు కుతంత్రాలకు చిన్న చిన్న సమస్యలకు గొడవ పెట్టుకున్నారు అనుకోండి, అనవసరంగా ఒక చెడ్డ పేరు అనేది ఉంటుంది. ప్లస్ జీవితాంతం కేసు అనేది ఉంటుంది. కాబట్టి కొంచెం దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే బాగా భవిష్యత్తు అనేది ముందు ముందు అందరికీ ఉంటుంది. మా పిల్లలు కానీ యూత్ కూడా చిన్న సమస్య చిన్న కేసు అయినా కూడా ఒక హైదరాబాద్ కానీ ఎక్కడ కానీ చిన్న సెక్యూరిటీ నెంబర్ కావాలంటే ఇక్కడ జాబ్ చేయాలని కూడా పోలీస్ స్టేషన్ నుంచి గవర్నమెంట్ సర్టిఫికేట్ అనేది అడగడం జరుగుతుంది. అంటే పోలీస్ స్టేషన్ రికార్డులో తాను మంచోడు, అతను ఏం కేసులు లేవు అనేది రికార్డ్ అనేది అడుగుతారు. అంటే మీరు మీ ఎవరికి చెప్పండి. ఇక్కడ కూడా అట్లాంటి ఎవరైనా తొందరపడ్డా కూడా మీరు దయచేసి ఎవరైనా మీరు కంట్రోల్ చేసి గొడవ పెట్టుకుంటున్నాను లేదంటే సామరస్యంగా తెలియజేస్తున్నాం. ఇది కూడా మా అధికారులు తెలియపడుతున్నాం అనేది మీ తరఫున మీరు చెప్పాలని చెప్పి మా తరఫున పోలీసు వాళ్ళని అనుభవించుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ విషయాలు వస్తే ఇంకా మా తరఫున మేము అన్ని విధాలా ఇప్పుడు మా మండలికి సంబంధించి దాదాపు 22 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో 196 వార్డు మెంబర్స్ సంబంధించి ఈ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. 196 సర్పంచ్ గౌరవ సర్పంచ్ అందరికీ కూడా కాంటెస్ట్ చేస్తున్న వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన మందమరి సిఐ గారికి, మరి అదేవిధంగా తహసీల్దార్ సార్ గారికి, ఎంపీఓ గారికి, అదేవిధంగా మన దేవపూర్ ఎస్ఐ గారికి, అది కాసిపేట ఎస్ఐ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ, మరి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నికలు జరుగుతున్నాయి. మన 14వ తారీఖు రోజు పోలింగ్ ఉంది. ఆ పోలింగ్ రోజు అంతకంటే ముందు ఇప్పుడు మనకు కొన్ని రోజులు టైం ఉంది. దానికంటే ముందు ఈ ప్రచారం ఎలా చేసుకోవాలి, ఏ విధంగా ఎన్నికల నియమావళిపై నిబంధనలు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు కులంకుశంగా తెలియజేయడానికి కోసమే ఈరోజు మీకు ప్రత్యేకంగా పిలిచి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి సార్ వాళ్ళందరూ కూడా చెప్తారు ఎన్నికలు ఏ విధంగా జరుపుకోవాలి, ఎట్లా ఉండాలి, ఏ రకంగా మనం చేసుకోవాలి. మరి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి అన్ని ఫ్రెండ్లీగా అందరూ కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనేటట్టు ఎలాంటి
అవాంఛనీయ సంఘటనలు కానీ ప్రశాంతంగా జరుపుకోవాల్సిన వీళ్ళందరూ చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ టూర్ ఏవైతే మీకు